డియర్ స్టూడెంట్స్, ఈరోజు నేను సి ప్రోగ్రాము మెయిన్ మెథడ్ లేకుండా రాయొచ్చా? యాక్చువల్గా మనం నేర్చుకున్న టెక్నాలజీ ప్రకారం మెయిన్ ఈజ్ కంపల్సరీ, మెయిన్ ఈజ్ మ్యాండేటరీ. ఒకవేళ ఇంటర్వ్యూలో వెల్కమ్ అనే మెసేజ్ ప్రింట్ చేయండి, మెయిన్ మెథడ్ రాయకండి అని అడిగితే ఎలా రాయాలి? సపోజ్ నేను ఒక మెథడ్ రాస్తున్నాను, వాయిడ్ ఆర్ ఇంటి ఎనీథింగ్ యూ కెన్ రైట్. నేను ఫంక్షన్ పేరు మెయిన్ బదులు ఇండియా అని పెట్టాను, మెయిన్ ప్లేస్లో ఇండియా అని పెట్టాను, ఎందుకంటే వాడు మెయిన్ మెథడ్ రాయొద్దు అన్నాడు. సో ప్రింట్ ఎఫ్ ఐఎమ్ ప్రింటింగ్ ఎ మెసేజ్ వెల్కమ్, ఇది రాసి. ఇప్పుడు మీరు ఎగ్జిక్యూట్ చేయండి, ఎగ్జిక్యూట్ చేసి మీకు ఎగ్జిక్యూట్ అవ్వదు, ఎర్రోస్. ఓకేనా, ఎర్రోస్. ఇప్పుడు ఏం చేయాలి నేను? మరి మెయిన్ అని రాయొద్దు అన్నాడుగా, మెయిన్ అని రాసి ఎర్ర రాదు, కానీ మెయిన్ అని రాయొద్దు అన్నాడు. అప్పుడు మనం ఒక పని చేయొచ్చు. అప్పుడు ఏం చేయొచ్చు అంటే, ఇక్కడ మనం హ్యాష్ డిఫైన్ అనే కమాండ్ ఇచ్చేసి, హ్యాష్ డిఫైన్ ఇండియా ఈజ్ ఈక్వల్ టు మెయిన్ ఇలా రాశారు. ఈ హ్యాష్ అనే సింబల్తో రాసిన ఈ లైను కంపైల్ చేసినప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇండియాని మీరు ఎక్కడైతే రాశారో అక్కడ మెయిన్ అనే వర్డ్ రీప్లేస్ అవుతుంది. అప్పుడు ఇక్కడ మనకు కనబడేది ఇండియా, కానీ కంపైల్ చేసిన తర్వాత ఇండియా పోయి మెయిన్ వస్తుంది. అప్పుడు ఈ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇంటర్ రాసావు కాబట్టి రిటర్న్ 0 కూడా రాయాలి, రిటర్న్ 0. ఇప్పుడు ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూడండి, వెల్కమ్ మెసేజ్ ప్రింట్ అవుతుంది. వెల్కమ్ ప్రింట్ అయిందా? ఎస్, వీ ప్రింటెడ్. సో ఇక్కడ నేను మెయిన్ అనే మెథడ్ లేకుండా కూడా సి ప్రోగ్రామ్ రన్ చేయొచ్చు. దెన్ వీ హ్యావ్ టు యూస్ దిస్ ప్రీ ప్రాసెసర్ డైరెక్టివ్ వాడాలి, హ్యాష్ డిఫైన్ అనే కమాండ్ వాడాలి. రైట్, థ్యాంక్ యూ.